జపాలి 108 దివ్య తీర్థంలో ఒకటి. శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలందరిలో వానర రూపాన్ని అవతరిస్తాడు. జావాలి అనే మహర్షి శ్రీ వెంకటాచలంలో హనుమంతుడి రూపాన్ని ఊహించుకొని ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు. జప మరియు హోమం చేయడం మొదలు పెట్టడం చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన భగవంతుడు హనుమంతుడి సింధూర కవచం లేని రూపాన్ని స్వయంగా అవతరిస్తాడు. జపం వల్ల అవతరించినందుకు ఈ స్థలం జపాలి అయ్యింది. ఇక్కడైతే అందరూ హనుమంతుడిని దర్శించుకోవడానికి వచ్చారు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ చెట్లతోని ఇక్కడైతే గుండంలాగా, అంటే జపాలి తీర్థం అంటారు. నేనైతే ఇక్కడ కాయిన్స్ అయితే పెడుతున్నాను. మీకు ఎవరికైనా ఇక్కడ కాయిన్స్ ఎందుకు పెడుతున్నారని తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత అందరూ భక్తులు కార్తీక మాసం కాబట్టి ఇక్కడ కూడా దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది.